ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్‌లో జరిగిన 5వ టీ20ఐలో టీమిండియా ఘన విజయం సాధించింది. మన వాళ్ళు న్యూజిలాండ్ టీమ్‌ని చితక్కొట్టేశారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తన మెయిడెన్ టీ20 సెంచరీని కూడా స్కోర్ చేశాడు. టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్‌లో మంచిగా పర్ఫార్మ్ చేస్తాడనుకుంటే ఈ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయిపోయాడు. వరుసగా 5 మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినా సరే ఏ మ్యాచ్‌లో కూడా 50+ స్కోర్ చేయలేకపోయాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పర్వాలేదు. తన ఫామ్‌ని కంటిన్యూ చేస్తూ 16 బాల్స్‌లో 30 రన్స్‌ని స్కోర్ చేశాడు. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్స్‌ని ఊచకోత కోశాడు. మరీ ముఖ్యంగా సోదీ బౌలింగ్‌లో ఉతికి ఆరేశాడు. ఇషాన్ కిషన్ తన కెరియర్‌లో ఫస్ట్ మెయిడెన్ టీ20 సెంచరీని స్కోర్ చేశాడు. అది కూడా కేవలం 43 బాల్స్‌లోనే స్కోర్ చేశాడు. మన కెప్టెన్ స్కై విషయానికి వస్తే వరల్డ్ కప్‌కి ముందు తన ఫామ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. 30 బాల్స్‌లో 63 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా చాలా మంచి నాక్ ఆడాడు. 17 బాల్స్‌లోనే 42 రన్స్‌ని స్కోర్ చేశాడు. లాస్ట్‌లో శివన్ దుబే వచ్చి లాస్ట్ బాల్‌లో ఒక 6ని స్కోర్ చేశాడు. దీంతో మన వాళ్ళ స్కోర్ 271కి రీచ్ అయింది. టీమిండియా తరపున సెకండ్ హైయెస్ట్ టార్గెట్‌ని ఈ మ్యాచ్‌లో మన వాళ్ళు మళ్ళీ సెట్ చేశారు. ఫస్ట్ హైయెస్ట్ టార్గెట్ బంగ్లాదేశ్ వాళ్ళ మీద స్కోర్ చేశారు. 297 రన్స్‌ని టార్గెట్‌గా ఇచ్చారు అప్పుడు. చేసింగ్‌లో న్యూజిలాండ్ టీం బాగానే స్టార్ట్ చేశారు. కాన్వే ప్లేస్ లో వచ్చిన ఫిన్ అలెన్ 38 బాల్స్ లోనే 80 రన్స్ ని స్కోర్ చేశాడు. ఫస్ట్ 10 ఓవర్స్ కే 2 వికెట్లు పడిపోయి 130+ రన్స్ ని స్కోర్ చేశారు న్యూజిలాండ్ టీం. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఫిన్ అలెన్ వికెట్ అక్షర్ పటేల్ తీశాడో అప్పటి నుండి న్యూజిలాండ్ బ్యాటింగ్ కోలుకోలేకపోయింది. సచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, ఇష్ సోదీ క్యామియో ఇన్నింగ్స్ ఆడారు కానీ అవి సరిపోలేదు. ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ తన కెరియర్ లో ఫస్ట్ ఫైవర్ ని తీసుకున్నాడు. బుమ్రా ఏమో ఏకంగా 50+ రన్స్ ని సమర్పించుకున్నాడు. అది కూడా ఏ వికెట్ తీయకుండానే. ఈ మ్యాచ్ లో స్కోర్ చేసిన ఇషాన్ కిషన్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఏమో మన కెప్టెన్ స్కై కి దక్కింది.